రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ ను అరెస్ట్ చేశారు. గుంటూరులో కేసు నమోదు కావడంతో అక్కడికి తరలించే అవకాశాలున్నాయి. కాగా రిమాండ్ రిపోర్టులో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట విచారణకు హాజరైన ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ చేసిన సిఐడి మాజీ ఏఎస్పీ, అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సూపరింటెండెంట్ ప్రభావతిపై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ అధికారిగా ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో విచారణకు హాజరైన విజయపాల్ ని అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలను ప్రశ్నించిన అప్పటి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై జగన్ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయించింది. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సిఐడి అధికారులు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఇంట్రాగేషన్ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డీఓపీటీకి ఫిర్యాదు చేశారు. అయితే గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నగరపాలెం పోలీసులు పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజయపాల్ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. తర్వాత తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇదిలా ఉంటే తొలుత ఈ నెల 13న విజయపాల్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ విచారణ చేశారు. విచారణలో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ విజయపాల్ సమాధానాలు ఇచ్చారు. విజయపాల్ కు మరోసారి నోటీసులు ఇవ్వడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట మంగళవారం హాజరయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ డిస్మిస్ చేయడం, విచారణకు సహకరించకపోవడంతో విజయపాల్ ను అరెస్టు చేశారు. ఒంగోలు నుంచి ఆయన్ని గుంటూరుకు తరలించారు. అయితే ఈ కేసులో మిగతా నిందితులుగా ఉన్న వారిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. కస్టోడియల్ టార్చర్ కు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఖాళీగా కూర్చోలేదు. నిత్యం న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో చివరకు అరెస్టుల పర్వం ప్రారంభమైంది.